దేశం నమో నమామి. భారతదేశం మనందరికీ గర్వకారణమైన దేశం. ఎందుకంటే భారతమే ధర్మం, ధర్మమే భారతం. ఎందుకంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు గురజాడ అప్పారావు గారు. నేను కొద్దిగా మారుస్తున్నాను. ధర్మానికి మించిన మంచి ఏముంది, అందువల్ల దేశమును ప్రేమించుమన్నా ధర్మమన్నది పెంచుమన్నా అంటున్నాను. ధర్మానికి మన దేశం పెట్టింది పేరు. ఎందుకంటే ఏ విషయంలో చూసినా కూడా మన దేశం ధర్మాన్ని బాగా చాటి చెబుతుంది. ధార్మిక విషయాలన్నీ కూడా నేను హాస్యం ద్వారా చెప్పాలనేది నా ప్రయత్నం. భారతదేశంలో భా ఉంది కదా, భా అంటే వెలుగు. ఆ తమసోమా జ్యోతిర్గమయ అంటారు, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించమని. ఈ ప్రపంచం మొత్తాన్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించే దేశం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా చెప్పవలసిన దేశం మన భారతదేశం. దీంట్లో మనము ప్రతి విషయంలో కూడా ఇందులో ఆదర్శాలు కనిపిస్తాయి. చిత్రం ఏంటంటే అటు ధార్మికంగాను ఇటు వైజ్ఞానిక పరంగాను మన దేశము మిగిలిన దేశాలన్నిటికన్నా ఎంతో ముందు ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోలేక కొంతమంది భారతదేశం ఒక చెత్త దేశమని, అపరిశుభ్ర దేశమని, పనికిమాలిన దేశమని చులకనగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆ విదేశాల నుంచి అప్పుడప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళొస్తున్న వాళ్ళు మన దేశం గురించి చులకనగా మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మన దేశం చెత్త దేశము, అపరిశుభ్ర దేశము, పనికిమాలిన దేశమే అయినట్టయితే స్వైన్ ఫ్లూ మొదలుకొని ఎయిడ్స్ వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న తప్ప మన దేశం నుంచి విదేశాలకు ఒక్క జబ్బు కూడా వెళ్ళటం లేదు. అంతకన్నా గర్వకారణమైన విషయం ఏమున్నది? ప్రపంచం వైజ్ఞానికంగా ముందున్నది. ఆ వైజ్ఞానికంగా ముందున్నదనే పేరు సంపాదించుకుంటుంది, కానీ ఆ విజ్ఞానానికి మూలము మన భారతదేశంలో ఉంది. మన ఆర్యభట గొప్పవాడు, మన వరాహ మిహిరుడు జ్యోతిష్ శాస్త్రవేత్త, ఆయన చాలా గొప్పవాడు. మనం ఏ పరికరాలు లేకుండానే కేవలము లెక్కల ద్వారా, గణితం ద్వారా ఖగోళం గురించి కూడా తెలుసుకుని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. మహర్షులు, మునులు వీళ్ళందరూ కూడా ఈ దేశాన్ని సాంప్రదాయకంగా, ధర్మపరంగా పరిపుష్టం చేశారు, సుసంపన్నం చేశారు. ఇంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో ఏమీ ఉండదు. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నది. ఎందుకంటే భారతదేశం పూర్వం విశ్వగురువుగా పేరు సంపాదించుకుంది. మళ్ళీ విశ్వగురువుగా పేరు సంపాదించుకోవడానికి, పరిపూర్ణ స్థితిలో విశ్వగురు స్థానం ఆక్రమించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. దాన్ని అందుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే విదేశాలతో పోల్చుకుంటే మన ధర్మం ఎక్కువ ఎక్కడ ఉన్నది, మన సంప్రదాయం ఎక్కడ ఉన్నది, మన ఆదర్శం ఎక్కడ ఉన్నది అంటే మన గొప్పతనం అంతా కూడా ఏకపత్ని వ్రతంలో ఉంది. ఎయిడ్స్కి మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తోంది. ఎయిడ్స్కి అద్భుతమైన మందు ఉంది. ఆ మందు ఇండియాలో ఉంది, తెలంగాణలో ఉంది. భద్రాచలంలో ఎయిడ్స్కి మందు కనుక్కున్నారు. ఎయిడ్స్కి మందు కనుక్కున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్కు మందు అని ఆ మహానుభావుడు ప్రూవ్ చేశాడు. ఒక ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. భారతదేశం అనగానే ఆ ధర్మం మనకు గుర్తొస్తుంది. దానం విషయం ఉందనుకోండి, దానకర్ణుడు మనకు గుర్తొస్తాడు. అంతకుమించి ఒక శిబి చక్రవర్తి గుర్తొస్తాడు, ఒక బలి చక్రవర్తి గుర్తొస్తాడు. వచ్చినవాడు విష్ణువని తెలిసినా కూడా ఆయన నాడు ఈ శరీరం శాశ్వతం కాదు, మాట మీద నిలబడాలని చెప్పేసి ఆ బలి చక్రవర్తి మొత్తం బలైపోయాడు. మన ఆ మాట ఇప్పుడు కూడా అంటుంది, నన్ను బలైపోయాను, వాడి బలి చేస్తున్నాడు అంటాం. అంటే ఈ బలి అనేది కూడా మన సంప్రదాయంలో భాగమైపోయింది. మన దాన ధర్మాలు, దానము ధర్మము రెండూ కలిసే ఉంటాయి, విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. మన అశోకుడి ధర్మచక్రం భారతదేశాన్ని కాపాడుతూ ఉంది. ఇటువంటి విషయాలన్నీ కూడా భారతదేశ ప్రవర్తన, భారతదేశంలో అడుగడుగున దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులో అన్నాడు కదా. ప్రతి మనిషి కూడా ఈ దేశంలో మహర్షి లాంటివాడు. తన గురించి ఆలోచించేవాడు మనిషి, అందరి గురించి ఆలోచించేవాడు మహర్షి. అడుగడుగున ఈ పుణ్యభూమి అందరికీ ఆదర్శాలు నేర్పుతుంది. నా జీవితమే ఒక పాఠం అన్నవాళ్ళు ఉన్నారు, నేర్చుకోమని చెప్పిన వాళ్ళు, నా సందేశం అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చాయంటే ఇది ఋషులు పుట్టిన నేల, మహాపురుషులు పుట్టిన నేల. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నారు. ఇహానికి పరానికి ఈ దేశానికి మించింది లేదు. ఇహలోకంలో కూడా మనము స్వర్గం
ఆ స్వర్గం అంటే ఏంటో మనం చూసి చెప్పగలం. తక్కిన వాళ్ళు ఏమన్నారు, నో వన్ హ్యాజ్ రిటర్న్డ్ సో ఫార్ అన్నాడు. చచ్చిపోయి తిరిగి వచ్చిన వాడు ఎవరు లేరు అని. కానీ తిరిగి వచ్చి చూసినట్టుగా స్వర్గం అంటే ఏంటో, నరకం అంటే ఏంటో మన వాళ్ళు కళ్ళారా చెప్పారు. చిన్న మనకేంటంటే మన దైవికమైన శక్తియుక్తులు మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని చలనం లేదు. ఈ దేశానికి చలనం లేదు. ఈ దేశం సుస్థిరంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా. ప్రతి విషయంలో కూడా భారతదేశం అనేది అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఒక మహాపురుషులు ప్రతి యుగంలో కూడా సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆ కృష్ణ పరమాత్ముడు సేవ చేసి చూపించాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు, అందరినీ రక్షించాడు. మరి ఒక చిటికెన వేలుతో ఒక గోవర్ధనగిరిని ఒక మనిషి ఎత్తడం సాధ్యమా అంటే సాధ్యమే. అది మన కృష్ణ పరమాత్ముడు చేసి చూపించాడు. అలాగే మన సీతామహాలక్ష్మి, ధర్మం అంటే సీతామహాలక్ష్మిని ప్రతిరూపంగా చూస్తాం. సీతారాములు కష్టాలు పడ్డారని అందరికీ తెలుసు. కానీ మనము భార్యాభర్తల్ని సీతారాముల్లాగా ఉండాలి అని ఆశీర్వదిస్తాం. అంటే అంత అన్యోన్యంగా ఉండాలని, అంత ధర్మంగా ఉండాలని, అంత ప్రేమగా ఉండాలని, అంత అప్యాయంగా ఉండాలని, ఒకరికొకరుగా బతకాలని ఆశీర్వదిస్తాం. ఎందుకు అంటే భారతీయ ధర్మం అంతా కూడా అందులో ఉంది. మన శివుడు ఎలాంటి వాడు? అర్ధనారీశ్వరుడు. భార్యకు సగం స్థానం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనము పెళ్లి మంత్రాలు చదువుతాం, నాతి చరామి అని చెప్పిస్తారు. నాతి చరామి భార్యను వదలకుండా ఉండను, ధర్మేచ అర్ధేచ కామేచ, వీటన్నిటిలో కూడా నేను భార్యను వదలను అంటాము. మరి నిరూపించిన వాడు ఆది దంపతులు ఎవరు? శివుడు పార్వతి. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఆది దంపతులు, ఆదర్శ దంపతులు. మరి భార్యకు అతడి స్థానం ఇచ్చి చేసినవాడు శివుడు. అలా ఎందుకు మనం త్రిమూర్తులు ఉన్నారు కదా, త్రిమూర్తుల్లో బ్రహ్మ భార్యకు ఎలాంటి స్థానం ఇచ్చాడు? విద్యాదేవత సరస్వతి బ్రహ్మ నోట్లో ఉంది. లక్ష్మీదేవి, సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలంలో ఉంది. సాక్షాత్తు పార్వతిని శరీరంలో సగభాగం చేసుకున్నాడు శివుడు. కాబట్టి ఆ త్రిమూర్తుల్లో ఒకళ్ళు ఒక్కొక్క ఆదర్శాన్ని మనకు పంచిపెట్టారు. భారతదేశంలో ఉండే ప్రతి పురాణం కూడా, ప్రతి శాస్త్రం కూడా అన్నీ కూడా ధర్మాన్ని ప్రబోధించేవే. ఎట్లా ప్రబోధించాయంటే దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది, ఇది మీరు నేర్చుకోండి అని మనకు పూస గుచ్చినట్టు చెప్పినవి ఉన్నాయి, అరటిపండు ఒలిచి చేతి పెట్టినట్టు ఉన్నాయి. అవన్నీ మనకు కరతలామలకాలు. ఇంత మనశ్శాంతి ఏ దేశంలో దొరకదు. మనం గొప్ప ధనికులం అయినా కాకపోయినా భారతదేశం వాతావరణం కానీ మన పరిస్థితులు కానీ మనకు గొప్ప ప్రశాంతతనిస్తాయి. ఆ ప్రశాంతతనిచ్చే దేశము భారతదేశం. దీని విలువ తెలుసుకోవడం అనేది మన అదృష్టం. దగ్గరుండి కూడా విలువ తెలుసుకోలేకపోతే మనం పుట్రంతుల కింద లెక్క.